యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తలుచుకోగానే ఫోన్ చేస్తున్నాడే. ఎవరు తమ్ముడు? రాఘవ వాళ్ళ నాన్నగారక్క. చెప్పండి విజయేంద్ర. అవునా, ముందే చెప్పాల్సింది కదా. సరే సరే, మంచి రోజు అంటున్నారుగా, అలాగే చేద్దాం. ఉంటాను. ఏమంటున్నారు తమ్ముడు? సౌదామిని వాళ్ళ పంతులు గారితో మాట్లాడితే ఇవాళ చాలా మంచి రోజని చెప్పారంటక్క. దేనికి? ఇవాళ లగ్నపత్రిక రాసుకోవడానికి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంట. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకుందాం అంటున్నారు. అదేంటి తమ్ముడు, ఇప్పటికిప్పుడు లగ్నపత్రిక రాసుకోవడం అంటే ఎలా? మనకి ముందు రోజైనా చెప్పాలి కదా. అన్నీ వాళ్ళిష్ట ప్రకారమే జరగాలా? ఈ రోజు కాకపోయినా రేపైనా తప్పదు కదక్క. ఇప్పుడు జరిగితే ఏమవుద్ది? వాళ్ళిష్ట ప్రకారమే జరగనిద్దాం. ఏమోరా, పెళ్ళంటే మాటల, లగ్నపత్రిక రాసుకోవడానికి పెళ్లికి మధ్య వారం రోజులైనా గడువు ఉండాలి. సంక్రాంతి పండుగ దాటిన తర్వాత మంచి ముహూర్తాలున్నాయని అప్పుడే పంతులుగారు చెప్పారు. ఇప్పుడు సడన్ గా ముహూర్తం ఎక్కడి నుంచొచ్చింది? అయినా వాళ్ళెందుకు అంత తొందరపడుతున్నారు? అబ్బాయికి ఏదైనా ప్రేమ వ్యవహారం ఉండుంటుందేమో, అందుకే తొందరగా చేయాలనుకుంటున్నారేమో. చచ్చా, అలాంటిదేం ఉండదక్క. అబ్బాయి చాలా బుద్ధిమంతుడు. ఒకవేళ అతను ఎవరినైనా ప్రేమించుంటే సౌదామిని కాదనే మనిషి కాదు. ఉన్నది ఒక్కడే కొడుకు. కాదని తనని బాధ పెట్టేది కాదు. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. పెద్దయ్య, మనం తొందరపడాల్సింది వాళ్ళు తొందరపడుతున్నారంటే మన అమ్మాయి గారిని వాళ్ళు అంత ఇష్టపడుతున్నారన్నమాట. మనం మాత్రం ఆలస్యం చేయాల్సిన అవసరం ఏముంది? అవును బావగారు, ఎగ్జామ్ ఎలాగో బాగానే రాసింది కదా. రూపకి తొందరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించడమే మంచిది. ఎందుకు అందరూ అంత ఆత్రం పడుతున్నారు? నా మేనకోడల్ని ఈ చేతులతో పెంచాను. పెళ్లి ఘనంగా చెయ్యాలనేది నా కోరిక. ఇంత హడావిడి చేయడం నాకిష్టం లేదు. అసలే తొందరపడి వారం వర్జం చూసుకోకుండా ఎంగేజ్మెంట్ చేద్దామన్నారు. ఏమైంది? అది మీ వల్లే కదా వదినా ఆగిపోయింది. మనలో మనం ఎందుకింత ఆర్గ్యూ చేసుకోవడం? వాళ్ళు వస్తామన్నారు, నేను రమ్మన్నాను. ఇప్పుడు వద్దంటే బాగోదు. జరగాల్సిన ఏర్పాట్లు చూడండి. లగ్నపత్రిక రాసుకొని మనం డేట్ ఫిక్స్ చేసుకుందాం.
నాకు ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదు. ఇన్నాళ్ళు ఈ పెళ్లి మూలంగా నాన్న నాకు దగ్గరవుతారు, నాన్న ప్రేమని నేను పొందగలను అనే ఆశతో సంతోషంతో ఉన్నాను. కానీ అవి తాత్కాలికంగా ఇప్పుడు పొందగలను, కానీ శాశ్వతంగా నాన్నకు దూరం అవ్వాల్సి ఉంటుంది. లేదు, ఇలాంటి పరిస్థితి రాకూడదు. నాన్న అనే పిలుపుకి ఇక్కడ దూరంగా ఉన్నా భరించగలను, కానీ నాన్నకే దూరంగా ఉండాల్సి వస్తే తట్టుకోలేను. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ముందు ఈ పెళ్లి జరగకూడదు. ఏంటి మమ్మీ ఇది? నిశ్చితార్థం ఆపగలిగాం కానీ పెళ్లిని మాత్రం ఆపలేకపోయాం. ఇంకా శుభలేఖలు రాసుకున్నారంటే ఆల్మోస్ట్ పెళ్లికి దగ్గరైనట్టే, పెళ్లి జరిగిపోయినట్టే. ఏదో ఒకటి చెయ్యి మమ్మీ. ఏంటి మమ్మీ ఇది? నేను మాట్లాడుతుంటే నువ్వు మౌనంగా ఉన్నావేంటి? మాట్లాడకుండా ఉండడం కాదు, ఈ పెళ్లిని ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. జీవితంలో చాలా మందికి చాలా కోరికలుంటాయి, కానీ నాకు మాత్రం ఒకటే కోరిక. అది నీకు రూపతో పెళ్ళవడం, ఈ ఆస్తంతా మన సొంతం అవ్వడం. ఆ కోరిక నెరవేరడానికే ఇన్నాళ్ళు ఎన్నో అవమానాలు భరిస్తూ లేని ప్రేమని నటిస్తూ బ్రతికాను. ఈ లగ్నపత్రిక శుభలేఖ కార్యక్రమం ఆపడంతో పాటు పెళ్లి కూడా ఆపాలి. ఆపుతాను. ఏం చేయాలి? నా బాధని నాన్నకు అర్థమయ్యేలా చేసి ఎలా ఈ పెళ్లి నాపాలి? రూపా, నువ్వింకా రెడీ అవ్వలేదా? తొందరగా రెడీ అవ్వమ్మా. అలాగే నీ దగ్గరున్న గాజులు కాకుండా ఈ బంగారు గాజులు వేసుకోమ్మా. అవతల పెళ్లివాళ్ళు వచ్చే టైం అవుతోంది. లేట్ అయితే బావగారి సంగతి తెలిసిందే కదా. త్వరగా రెడీ అవ్వమ్మా. ఇక నేనేమీ చెయ్యలేనని, నిస్సహాయ స్థితిలో ఉన్నానని అర్థమైంది. నాన్న కోరికను నెరవేర్చడం తప్ప నేనింకేమీ చేయలేను. రాత రాసే ఆ బ్రహ్మదేవుడు మగాడు కాబట్టి ఆడవాళ్ల బాధని అర్థం చేసుకోకుండా రాసేస్తాడు. అదే ఆడదైన సరస్వతీదేవి తలరాతను రాస్తే నా బాధ తనకి అర్థమయ్యి నన్ను మా నాన్నని కలిపే విధంగా రాసేది. ఈ జన్మకింతే. ఇది మా అత్తగారి వంశంలో 3 తరాలుగా వస్తున్న స్వర్ణ కంకణం. ఇది పెళ్లి జరిగేంత వరకు నీ చేతికే ఉండాలి సుమా. ఎట్టి పరిస్థితుల్లోనూ తీసేయకూడదు. మమ్మీ, ఏదైనా ఆలోచించావా? ఆలోచించకుండానే మనకు అద్భుతమైన అవకాశం లభించింది. ఏంటి మమ్మీ అది? పెళ్లివాళ్ళు చేతికడియం రూపకి తొడిగేటప్పుడు ఎప్పుడూ నీ చేతికే ఉండాలి, పొరపాటును కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పారు. ఇప్పుడు రూప ఏదో పరధ్యానంలో ఉండి దాన్ని తీసేసింది. ముందు దాన్ని తీసుకురా, తర్వాత ఏం చెయ్యాలో చెప్తా.
మమ్మీ కడియం. రూప నిన్ను చూస్తుందేమోనని చాలా భయపడ్డాను. నిశ్చితార్థం రోజున ఎవరికంటైనా పడే అవకాశం ఉంటుంది. బయటికెళ్ళి ఎక్కడైనా దాచిపెట్టు, లేదంటే నమ్మకస్తుల దగ్గరైనా పెట్టు. అలాగే మమ్మీ. అన్నీ సిద్ధంగా ఉన్నట్టే కదా? ఉన్నాయి వదినా. ముందెళ్ళి రూపం రెడీ చేయండి. ఏంటలా చూస్తున్నావు? ఆ పిల్లకి ఎప్పుడెలా రెడీ అవ్వాలో తెలీదు. నువ్వెళ్ళి తయారు చేయి. అలాగే వదినా. రాజు, పెద్దయ్య గారు వాళ్ళు బయలుదేరారు కదా? బయలుదేరారు పెద్దయ్య. సరే. తమ్ముడు, నువ్వింకా ఇలాగే ఉన్నావా? వెళ్ళి రెడీ అవ్వరా. ఎందుకక్క? అవ్వాల్సిన వాళ్ళైతే చాలు. తనవుతుందిలే, ముందు నువ్వు వెళ్ళు తమ్ముడు. నీ చేతిక స్వర్ణ కంకణ ఏదమ్మా? ఎక్కడో పెట్టాను పిన్ని. ఏది లేదే? లేకపోవడం ఏంటి పిన్ని? నేనేదో బాధలో ఉండి గాజులతో పాటు అదే తీశాను. అసలు వాళ్ళు పెళ్లి వరకు చేతి నుంచి తీయకూడదని చెప్పారు కదమ్మా. నా గుండెనే తీసి ఇక్కడ పెట్టి ఒట్టి శరీరంతో వాళ్ల ముందు కూర్చోబోతున్నాను. ఆ కంకణం మాత్రం ఎందుకు అనిపించింది? అయ్యో, ఆ కంకణం వాళ్లకు చాలా విలువైందమ్మా. నీ చేతికి లేకపోతే వాళ్ళు రాగానే అడుగుతారు. వేసుకోలేదంటే ముందు మీ నాన్నగారు ఊరుకోరు. ఇప్పుడు కనిపించడం లేదంటే చాలా పెద్ద గొడవే అవుతుంది. ఏంటే? ఏంటి, కంకణం కనిపించట్లేదా? అంటే బావగారు అక్కడే ఎక్కడో పెట్టి మర్చిపోయింది. నేను వెతుకుతానులేండి. అసలు చేతి నుంచి ఎందుకు తీసింది? ఎంత ధైర్యం ఉంటే తీస్తుంది? ఏది సరిగ్గా చేదా? అన్నీ ఇలాంటి తప్పులేనా? ఇది తన పెళ్ళనుకుంటుందా, బొమ్మల పెళ్ళనుకుంటుందా? మొన్నటికి మొన్న ఈ పెళ్లి ఇష్టం లేదని డైరెక్ట్గా పెళ్లి కొడుకే చెప్పేసింది. వాళ్ళు చదువు సంస్కారం ఉన్నవాళ్ళు కాబట్టి అపార్థం చేసుకోలేదు. ఇప్పుడు ఈ కంకణం చేతి నుంచి తీసిన దాన్ని నిర్లక్ష్యంగా పోగొట్టిన దాన్ని నిజంగానే తనకి పెళ్లి ఇష్టం లేదని, అందుకే ఇవన్నీ చేస్తుందని వాళ్ళు అనుకుంటారు. నాన్న, నేను ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తూ అక్కడే పెట్టాను. వచ్చేసరికి లేదు. స్టాప్ ఇట్! ఇప్పుడు ఎవరిని దొంగని చేద్దామని ఈ నాటకం మొదలుపెట్టింది. కావాలని పెళ్లి చెడగొట్టుకోవడానికి మళ్ళీ ఒక నాటకం ఆడుతుంది. అయ్యో కాదు నాన్న, ఏదో ఆలోచిస్తూ చేతి నుండి గాజులతో పాటు తీశాను. అప్పుడు నాకు నిజంగా తీయకూడదని గుర్తులేదు. సుమా, అది తన రూమ్కి ఎవరు వస్తారు? ఎవరు దొంగతనం చేస్తారు? ఈ ఇంట్లో ఇప్పటి వరకు ఏ వస్తువు పోలేదు. ఈ ఇంటికి ఏ దొంగ రాలేదు. ఎలా పోతుంది? పోయిన మాట అయితే నిజమే బావగారు. అయితే ఇప్పుడు వాళ్ళు వస్తారు. ఏది అని అడుగుతారు. ఎవరు సమాధానం చెప్తారు? తనా, నువ్వా, నేనా? అది వాళ్ళ వంశంలో 3 తరాలుగా వస్తున్న ఆచారం. వాళ్ళ ఆచారాన్ని మనం మంటగలిపినందుకు ఈ పెళ్ళే బూడిదవుతుంది. నేనెందుకు వాళ్ళ ముందు దోషిగా నిలబడాలి? పెద్దయ్య, నువ్వు ఆగరా. ప్రతి దానికి దూసుకొస్తావు. ఏంటో చెప్పు. అమ్మాయి గారి రూమ్లో ఆ కంకణం మిస్ అయిందంటే అక్కడే ఎక్కడో ఉంటుంది. నేను గదంతా జల్లెడ పట్టి వెతుకుతాను. లేదంటే ఎవరైనా తీసినా పెళ్లి వాళ్ళు వచ్చేలోపు కనిపెడతాను. అమ్మాయి గారు కంకణంతోనే వాళ్ళకి కనబడతారు. ఎలా కనిపెడతావురా? అవన్నీ నేను చూసుకుంటాను పెద్దయ్య. మీరు వెళ్ళి ప్రశాంతంగా రెడీ అయ్యి రండి.
పెళ్ళైపోయి అత్తారింటికెళ్లే లోపు ఇలాంటివి ఎన్ని సమస్యలు తెస్తుందో. ఛా! చిన్నమ్మ గారు, అమ్మాయి గారిని రెడీ చేయండి. నేను గదిలో వెతికి కనబడకపోతే ఎలా కనిపెట్టాలో అలా కనిపెడతాను. అమ్మాయి గారు, ఈ రైస్ పీస్ మీద, ఈ మేకవన్న పులి మీద, ఈ గోముఖ వ్యాఘ్రం మీద, ఈ పాలబుగ్గల పసివాడి మీద భారం అంతా వదిలేసి మీరు కూల్గా ఉండండి. కంకణం కనిపెట్టే పూచి నాది. దొరుకుతుంది అమ్మాయి గారు. రాజు, గదిలో ఎక్కడా లేదు. నువ్వు కిందకెళ్ళి వెతుకో. అలాగే చిన్నమ్మ. నువ్వు రామ్మా. థ్యాంక్స్ రేణుక. ఏ ఊకో, మనలో మనకు థ్యాంక్స్ ఏంది? ఏదైనా అవసరమైతే విలువ. మీ అన్నయ్య ఫోన్ చేస్తుండు. మా అన్నయ్య ఎప్పుడూ నీకు చేయడు కదా. ఏంటో విషయం మాకు తెలియకుండా మీరిద్దరే మాట్లాడుకుంటారా? అంత లేదక్కడ. కావాలంటే నువ్వే విను. హలో రేణుక, ఎక్కడున్నావు? నా అల మీదనే ఉన్నాను గాని ఏంటి సంగతి? నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. గమ్మత్తుగా ఉన్నది. నువ్వు నాకు ఫోన్ చేసి సాయం అడుగుతున్నావా? నాకంటే నాకు కాదు, మా అమ్మాయి గారికి. ఎన్నవా గది సంగతి. మీ అన్న నా కోసం కాదు చేసింది, గా అమ్మాయి గారి కోసం. ఏంటి రాజు, రేణుకనెందుకు హెల్ప్ అడుగుతున్నావు? అసలు మా నాన్నతో ఆ కంకణ కనిపెడతానని ఎలా చెప్పావు? ఎలా కనిపెడతావు? కాసేపు ఓపిక పట్టండి అమ్మాయి గారు, మీకే తెలుస్తుంది. అవగాని నేనేం సాయం చేయాలి? అమ్మాయి గారికి వాళ్ళ అత్తగారు పెట్టిన బంగారు కంకణం ఇంట్లోనే మిస్ అయింది. ఓ, గట్టెట్లా పోతుంది? గదున్నపోతూ దీపక్ ఉన్నాడు కదా ఇంట్లో, గాను పని అయ్యి ఉంటది. రూమ్లోకి తీసుకుపోయి ఎరుగ మరుగ కుమ్మితే ఆడే చెప్తాడు. అలా చేస్తే పెద్దయ్యకి కోపం వస్తుంది. అలా కాదు గాని మన ఇంటి వెనకాల వీధిలో అంజయ్ ఉన్నాడుగా, అతను అంజన వేసి ఏ వస్తువు ఎవరు కొట్టేశారో అంజనంలో చూపిస్తాడు కదా. అవు మళ్ళా మా అమ్మ ఉంగరం కూడా అంజనం వేసి యాడబడ్డదో చూసి చెప్పిండు. అర్జెంటుగా అంజయ్యని తీసుకొని రా. ఇంటి దొంగని ఈసారి ఖచ్చితంగా పట్టుకోవాలి. వరాలు నేను పోయి ఇప్పుడే తీసుకొస్తాం. థ్యాంక్స్. మీకోసం వెయిట్ చేస్తుంటాను. కొంచెం అర్జెంట్ రేణుక. ఇవాళ అమ్మాయి గారి లగ్నపత్రిక రాసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. వాళ్ళు వచ్చేలోపే ఆ కంకణం కనిపెట్టాలి. గట్లనే ఇప్పుడు పోయి తోలుకొని వస్తా. ఉంటామలా. అమ్మాయి గారి లగ్నపత్రిక రాస్తుండ్రంట. ఈ లోపే ఆ కడియం కనిపెట్టాలి. రా, అంజయ్ గారిని తోలుకోబోదాం. మీరేం టెన్షన్ పడకండి అమ్మాయి గారు. కంకణం పోయిందని చెప్పగానే రేణుకకు కూడా దీపక్ మీదే అనుమానం వచ్చింది. దీపక్ ఇంట్లో లేడంటే కావాలనే బయట ఉన్నట్టు నాటకం ఆడుతున్నాడేమో. ఏదేమైనా కాసేపట్లో తేలిపోతుందిలేండి. కంకణం దొరక్కపోతే మా నాన్న అస్సలు క్షమించరు. దేవుడి దయ వల్ల అది దొరకాలి. ఛా! ఒక్క పని సరిగ్గా చేత కాదు. ఏం పెంచావని సౌదామినితో అనిపించుకునేలా ఉన్నాను. ఏమైంది తమ్ముడు? ఏమవడం ఏంటక్క? 3 తరాల నుంచి వస్తున్న స్వర్ణ కంకణం అంటూ సౌదామిని నీ మేనకోడలకి తొడిగిందిగా, ఇప్పుడు అది కనిపించట్లేదంటుంది. అవునా? అయ్యో, సరిగ్గా వాళ్ళు వచ్చే టైంకి ఇలా చేసిందేంటి తమ్ముడు? ఆ కంకణం పెళ్ళయ్యేంత వరకు తీయొద్దని సౌదామిని ప్రత్యేకంగా చెప్పి వెళ్ళింది. ఇప్పుడెలా? మనమేం చేస్తాం? ఎవరి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. తలరాతలు మార్చేదని నేనుండగా ఎవరేం చేయగలరు తమ్ముడు?